అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి వచ్చి తర్వాత ఆయన ఇమ్మీడియట్‌గా దేని మీదైనా రివ్యూ చేస్తారేమో, ఏ మేడారం జాతర ఫెయిల్ అయింది, ఎట్లా ఎందుకయింది, అసలు ఎక్కడ అధికారులు ఫెయిల్ చేసిండ్రా, పోలీసోళ్ళు ఫెయిల్ చేసిండ్రా, మంత్రులు గవర్నమెంట్ ఫెయిల్ అయింది మొత్తానికి. దాని మీద రివ్యూ చేస్తారేమో, లేకపోతే రైతు భరోసా లాంటిది దాని మీద ఏమైనా రివ్యూ చేస్తారేమో. అంటే అది కాదు ఆయన రివ్యూ. ఆయన డైరెక్ట్‌గా కేసీఆర్ మీద అటాక్ డైరెక్ట్‌గా. అసలు నాకు తెలిసి ఈయన మనిషి మాత్రమే దావోస్‌లో అమెరికాలో ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం ప్రశ్నలు అడగాలి ఫోన్ ట్యాపింగ్‌లా, తర్వాత ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డే ఫ్రేమ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అడుగడుగున క్షణం ఏం జరుగుతుంది, ఏమైతుంది, కేసీఆర్ ఏం సమాధానం చెప్పిండు, అరే అట్లెట్లా సమాధానం చెప్తాడు, మీరు ఇట్లా అడగాలి, అట్లా అడగాలి అని చెప్పి బహుశా ఆయన మైండ్ మొత్తం కూడా ఇక్కడనే వాడినట్టుగా ఆయన మైండ్ సెట్ పడి అర్థమవుతుంది. ఆయన నిన్న చేసిన కామెంట్స్, ఆయన నిన్న మాట్లాడిన మాటలు, కేసీఆర్ని విచారించడం తప్పు అని ఎవరు అనలేదు. కానీ విచారణకు పిలిచినప్పుడు పద్ధతి పాటించాలి కదా, ఆ పద్ధతి ఎందుకు ఫాలో కావాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. విచారణ తర్వాత కేసీఆర్ కానీ, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్లు ఎవరన్నా అట్టిట్లా విచారిస్తారు తప్పు అని అన్నారా? ఎవరు అనలేదే, ఎవరు మాట్లాడలేదు. కానీ తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, కవిత మాట్లాడింది, ఇంకా ఎవరెవరో మాట్లాడుతున్నారు. అట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. దీన్ని బట్టి చూస్తే ఒకటి మాత్రం అర్థమైంది, దీని వెనుక ఇది పొలిటికల్ నెరేటివ్ కోసమే నడుపుతున్నారు. అంటే దీని వెనుక పొలిటికల్ రివెంజ్ ఉంది అని అందరికీ ఏదైతే అనుమానాలు ఉన్నాయో రేవంత్ రెడ్డి మాటలు విన్న తర్వాత అవును కరెక్టే అనే విధంగా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఎవరేమన్నారు, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామందికి వార్త రీచ్ అవుతుంది. నిజాలు మాట్లాడదాం, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడదాం. ఏంది అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నేత, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ ఆల్రెడీ జరిగిపోయింది చేసిరని మీరు అందరూ మాట్లాడుతున్నారు కదా, ఒక విచారణ పైన సిట్టు విచారణ చేస్తున్న టైంలో ముఖ్యమంత్రి మాట్లాడవచ్చా? ముఖ్యమంత్రి అట్లాంటి కామెంట్స్ చేయొచ్చా? అంటే నేరాలు చేస్తారంట కానీ విచారణ జరపొద్దంట. అంటే మీరు నేరాలు చేస్తారు అని మీరు డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయిన తర్వాత విచారణ అవసరం లేదు, ఏదైనా ఒకటే ఉండాలి. ఇక నేరం జరిగిపోయిందన్న తర్వాత విచారణ ఎందుకు అవసరం లేదు. పోనీ సిట్టు విచారణ జరుగుతుంది. సిట్ విచారణ జరుగుతున్నప్పుడు దానిలో ముఖ్యమంత్రి లేకపోతే కాంగ్రెస్ లీడర్లు వేలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు. ఆయనకు నోటీస్ ఇవ్వకముందు, ఇచ్చిన తర్వాత ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు. నన్ను ఎట్లా పిలుస్తారు విచారణకని నేను అడగలే. లేకపోతే నేను ఎట్లొస్తా, తెలంగాణ తెచ్చిన నేను రాను అని ఆయన చెప్పలే. ఆయన ఫస్ట్ ఇప్పుడు ఫామ్ హౌస్లోకి అధికారులు వితౌట్ పర్మిషన్ పోయినరా? ఫామ్ హౌస్లోకి చీమ కూడా దూరుతుందా పర్మిషన్ లేకుండా? విత్ పర్మిషన్తో కదా మీరు వస్తామో అని మీరు చెప్పిండ్రు, వాళ్ళు రండి అన్నారు, పోయిండ్రు, ఇచ్చిండ్రు. తర్వాత మీకు ఇట్లాంటి వాళ్ళే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత మొత్తం రేవంత్ రెడ్డి డ్రైవ్ చేస్తున్నాడు సిట్టు అనేది అర్థమవుతుంది కదా. బహుశా రేవంత్ రెడ్డి అట్టెట్లా పోతారు ఫామ్ హౌస్, మీరు అట్లా పోవద్దు, మీరు నందినగర్లోనే విచారించాలి. ఫామ్ హౌస్లో విచారిస్తే మీడియా సరిగా పోదు, కవరేజ్ రాదు సరిగ్గా. ఇక్కడైతే మంచిగా బంజారా హిల్స్లో ఫుల్ కవరేజ్ వస్తుంది, మా వాళ్ళకి చెప్పేసుకున్నారు రండి, అట్లే అనిపిస్తుంది. ఇదంతా నిజమే. ఇది కాదు అని చెప్పడానికి ఏమైనా ఉంటే చెప్పండి. అవునన్నికి నేను ఇన్ని బేసులు చెప్తున్నా. ఇదంతా రేవంత్ రెడ్డి నెరేటివ్ నడిపించిండు, రేవంత్ రెడ్డి మైండ్ సెట్తో నడిపించిండు. రేవంత్ రెడ్డి ప్రతి క్షణం అనుక్షణం సిట్ ఆఫీసర్తో టచ్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి మొత్తం ఇదంతా అమెరికాలో ఉండి కూడా ఇదంతా చేయించిండు. రేవంత్ రెడ్డి ఆయన వ్యక్తిగత కక్షను తీసుకునే ప్రయత్నాలు మొత్తం చేసిండు అని అర్థమవుతుంది కదా. కేసీఆర్ ఏమన్నాడు, రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి రాజ్యాంగమే వర్తిస్తుంది, రాజ్యాంగంలో అందరికీ హక్కులు ఉంటాయి. ఆయన 65 years అబో నా ఏజ్లో నేను ఎక్కడుంటే అక్కడ వచ్చి విచారించాలి తప్ప మీరు ఈడికి రావాలి ఆడికే రావాలని పట్టుబడడం సరికాదు, నేను విచారణకు సహకరిస్తానని లేఖ రాసిండు. ఎక్కడ పాలిటిక్స్ మాట్లాడలే. ఆయన సిట్టు నోటీస్ ఇస్తే తీసుకున్నాడు, ఆఫీసర్స్ని లోపల పిలుచుకున్నాడు, నోటీస్ తీసుకున్నాడు. తర్వాత అంతే గౌరవంగా సిట్టుకు మళ్ళీ రిప్లై ఇచ్చిండు, నేను విచారణ రెడీ ఉన్నా, బట్ రాజ్యాంగంలో ఉన్నది కదా, రాజ్యాంగంలో ఆయనకున్న హక్కులు ఆయన వినియోగించుకోడా. ఎట్లున్నది రేవంత్ రెడ్డిది అంటే ఇంకా జైల్లో ఉన్న వాళ్ళు జైల్లోనే ఉండాలి, బెయిల్కి వస్తే తప్పు చేసినట్లా. వాళ్ళు తప్పు చేసినరా కరెక్ట్ చేసినారు అనేది తర్వాత తేలుతుంది. కానీ బెయిల్కి అప్లై చేయడం వాళ్ళు రైట్ కదా, ఎవరికైనా సరే. జైలు పోకపోయినా నోటీస్ ఇచ్చినప్పుడు బెయిల్ తీసుకోవడం వాళ్ళు రైట్ కదన్న. బెయిల్కి అప్లై చేసినంత మాత్రం తప్పు కాదు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు బెయిల్ తీసుకోవడం అనేది. దాన్ని తప్పు పడతారు. విచారణ సరిపోద్దా? ఎవరు విచారణ సరిపోద్ది అన్నారు? విచారణ జరిపితే ఎవరు డిస్టర్బ్ చేసినరా? మీరు పోలీసులు మొత్తం కేసీఆర్ ఇంటి చుట్టూ ఉన్నారు, ఎవరన్నా వద్దన్నారా? విచారణ జరిపిండు కదా. కవితనేమో మొత్తం మాట మార్చేసింది. కవిత ఒక వీడియో చూపిస్తారు చూడండి. 5 months బ్యాక్ కాళేశ్వరం విచారణను సిబిఐకి ఇచ్చినప్పుడు ఎట్లా మాట్లాడిండు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వీడియో చూడండి. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజున.
నిన్న సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఏమో అట్లా కేటీఆర్ ఫెయిల్ అయిపోయిండు. కేటీఆర్ తెలంగాణ బంధుకు పిలిపియాలి కదా. కేసీఆర్కి ఎట్లా ఇస్తారు? ఎట్లా ఇస్తారు మీరు నోటీస్? ఎట్లా ఇస్తారు? సిబిఐకి ఎట్లా ఇస్తారు? సిబిఐ విచారణ అంటే ఏంది? ఇది ఎక్కడ దాకపోతుంది? ఏం జరుగుతుందని ఏదో ఒలకబోసినట్టు చూడు, అట్లా ఒలకబోసినట్టు మాట్లాడు. నిన్నేమన్నారు? తప్ప విచారించాలి, దోషులు తేల్చాలి. ఎవరు వద్దన్నారు? దోషులు తెలిసొద్దన్నారా? విచారణ చేపట్టొద్దని ఎవ్వరు అనలే కదా. జనం కూడా కోరుకుంటున్నారు విచారణ జరగని, మంచిదే కదా. రేవంత్ రెడ్డి చెప్పేవి నిజమా అబద్ధాలా తేలిపోవాలని జనం కూడా తిరుగుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఇదంతా ట్రాప్, ఇదంతా అబద్ధం అని చెప్తున్నారు. కేటీఆర్ ఇయ్యాల కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు. ఇదంతా కట్టుకథ అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. సినిమా వాళ్ళ ఫోన్లు విన్నారు. సిట్ ఏం చెప్పింది? సినిమా వాళ్ళ ఫోన్లు విన్నట్టుగా ఆధారాలు లేవు. మళ్ళీ ఏందే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి నా బెడ్రూమ్లో మాటలు విన్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి విచారణకు ఎందుకు రాలేదు? ఆయన బెడ్రూమ్లో మాటలు అంటే రేవంత్ రెడ్డిని విచారణకు పిలవాలి కదా. నిజంగానే ఆ విన్న మాటలు నిజమో అబద్ధం తెలుసుకోవాలి కదా. ఆ కవితకు వాళ్ళ భర్తకు నోటీసులు ఇస్తారు చూడు, మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో వచ్చి పిలిపించుకొని ఇచ్చి అబలబలవ కొట్టుకొని ఏదో చేసే సెంటిమెంట్ కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది సెంటిమెంట్ కోసం అంట. కేసీఆర్ను విచారణకు పిలిస్తే వాళ్ళు నిరసన తెలపడం సెంటిమెంట్ కోసం అంట. కాంగ్రెస్ వాళ్ళు మూర్ఖపు మాటలు ఇవి. సోనియా గాంధీకో రాహుల్ గాంధీకో ఈడీ నోటీసులు ఇస్తే మీరంతా ఎక్కడనో ఢిల్లీలో చేయాలి మీ ధర్నా, వచ్చి ఇక్కడ వేయాలి ఈడీ ఆఫీస్ ముందల. రాహుల్ గాంధీ నోటీసులు ఇస్తే తెలంగాణలో ఎందుకు చేసిండ్రు? రేవంత్ రెడ్డి ఎందుకు పోయి కూర్చున్నాడా ఈడీ ఆఫీస్ ముందల? అంటే మీరేమో రాజకీయ పార్టీ, వాళ్ళ రాజకీయ పార్టీ కాదా? అంటే మీ సోనియా గాంధీకో రాహుల్ గాంధీకో నోటీస్ ఇస్తే మీరు మాత్రం నిరసన తెలిపొచ్చు, బీఆర్ఎస్లో తెలిపకూడదు. వాళ్ళకున్న హక్కు వాళ్ళు వినియోగించుకోరా? వాళ్ళు నిరసన తెలిపితే తప్పెట్లయితుంది? అసలు ఈ గవర్నమెంట్ చేస్తున్న మొత్తం ఎట్లుందంటే, మన కాళేశ్వరం కూడా స్టార్ట్ చేద్దాం. కాళేశ్వరం విచారణ, ఎంక్వైరీ అన్నారు, విచారణ అన్నారు, కమిషన్ వేసిర్రు. ఆయన 2 నెలలు 3 నెలలు టైం పెడితే సంవత్సరాలు చేసిండు పీసీ ఘోష్ జస్టిస్. చేసిన తర్వాత ఆయన ఇచ్చిండు దానికి ఒక పెద్ద 700 పేజీలో 600 పేజీలదో ఒక రిపోర్ట్ ఇచ్చిండు. సిబిఐకి ఇచ్చిండ్రు. ఇప్పటిదాకా సిబిఐ లేదు, దిక్కే లేదు. అసలు అదంతా మూలకు పడ్డది. కాళేశ్వరం మీద విచారణ మూలకు పడ్డది. కాళేశ్వరం విచారణ జరుగుతున్న రోజులు కూడా అట్టే మాట్లాడిండ్రు. అయిపోయింది, ఇక తేల్చేసిండ్రు, అయిపోయింది. సిబిఐ ఎందుకు టేకప్ చేస్తలేదు కేసును? దానిలో కూడా ఏం లేవు ఆధారాలు గవర్నమెంటే ఇవ్వాలి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో కూడా గవర్నమెంటే ఇవ్వాలి. అసలు సిట్టును పనిచేయనిస్తుండ్రా ఫోన్ ట్యాపింగ్లో? అడుగడుగున వీళ్ళే ఏలు పెడుతున్నారు, వీళ్ళే మొత్తం చేస్తున్నారు. కేటీఆర్ విచారణకు పోయిన రోజు చెప్పిండు, వాళ్ళు విచారణ ఏందో హరీష్ రావు చెప్పిండు. నన్ను విచారిస్తుంటే అటు పోతారు 5 నిమిషాలు అటు ఇటు పోయి ఎవరితో ఫోన్లో మాట్లాడతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ 4 క్వశ్చన్లు అడుగుతారు, మళ్ళీ పోతారు, మళ్ళీ ఫోన్లో మాట్లాడతారు, మళ్ళీ వచ్చి టైం అంతా వేస్ట్. పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చోబెట్టిర్రు, ఏం లేదు. అడిగిన క్వశ్చన్లే మళ్ళీ అడుగుతారు. సేమ్ ఎక్కడి నుంచో వీళ్ళకు ఫోన్లో చెప్తున్నారు, ఈ క్వశ్చన్ అడగాలి, ఇట్లా అడుగు, ఇట్లయితే ఆయన సమాధానం చెప్పాడు. టీవీ ఛానల్ డిబేట్లలో నేను కూడా డిబేట్ చేసిన కదా, తెలుస్తుంది. మనకంటే అవగాహన ఉంటుంది, చెప్పారు. కానీ యాంకర్లు చేస్తుంటే వాళ్ళకు, అంటే రిపోర్టింగ్ చేసిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు చేస్తుంటే వాళ్ళకు పీసీఆర్ నుంచి క్వశ్చన్లు చెప్తా ఉంటారు లోపల నుంచి, ఈ క్వశ్చన్ అడుగు, ఆ క్వశ్చన్ అడుగు అని, టార్గెటెడ్ క్వశ్చన్స్. అట్లా ఈడ కూడా పోలీసు వాళ్ళని వాళ్ళ పని వాళ్ళు చేయకుండా టార్గెటెడ్ క్వశ్చన్స్ అడిగిచ్చినట్టుగా అనిపిస్తుంది. అదంతా ఆత్మసంతృప్తి కోసం. అదేందో సజ్జనార్ ఎందుకు రేవంత్ రెడ్డి విచారం చేస్తే అయిపోదా? రేవంత్ రెడ్డి సజ్జనార్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉండొచ్చు కదా. ఆ సజ్జనార్కి చెప్పి ఆయనకు క్వశ్చన్లు చెప్పి ఆయన మళ్ళీ ఇంకొకరికో క్వశ్చన్లు చెప్పి ఈయనను క్వశ్చన్లు అడిగే వరకు ఫిల్టర్ అయిపోతాయి కదా. ఆయన 10 క్వశ్చన్లు చెప్తే ఈయన 5 క్వశ్చన్లు చెప్తే ఈయన 2 క్వశ్చన్లు అడతాడు. ఎందుకు డైరెక్ట్ రేవంత్ రెడ్డి సిట్టు ఆయన అధికారంలోనే ఆయన్నే వేసిండు, ఆయన గవర్నమెంట్లో నడుస్తుంది కాబట్టి ఆయననే విచారించింది అనుకో, జనాన్ని కూడా ఈజీగా అర్థమవుతుంది కదా. మీరు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దానిలో వీళ్ళు చేసిన ఆరోపణ ఏంది? యాదాద్రి పవర్ ప్లాంటు, భద్రాద్రి పవర్ ప్లాంటు అసలు అవి వేస్ట్ అన్నారు. మొన్ననే పోయి బట్టి విక్రమార్క ప్రారంభించి తెలంగాణ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కరెంటుని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. అసలు వీళ్ళు దానిలో ఏం చేయలేదు. మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టేసింది 90%. దాన్ని తప్పు పట్టినరు, ఆడపోయి మళ్ళీ భజన చేస్తున్నారు, మేమే చేసినామని. దాని మీద ఒక కమిటీ వేసారు తెలుసుగా, ఎల్ నరసింహారెడ్డి కమిటీ. సుప్రీంకోర్టుకు పోయి ఎల్ నరసింహారెడ్డిని బర్తరఫ్ చేయించారా చైర్మన్గా. తర్వాత ఇంకెవరు వచ్చిరో ఎవరు రాలేదో తెలియదు. అసలు ఆ రిపోర్ట్ వచ్చిందో లేదో తెలియదు. ఆ రిపోర్ట్ ఏడవాడు ఇచ్చినా కూడా తెలియదు. ఇప్పటిదాకా రిపోర్ట్ మీద మాటనే లేదు.
ఇట్లా మొత్తం కూడా ఇదంతా పొలిటికల్ ప్రోబ్, అంటే ఇరికించే ప్రయత్నం. మేము ఎలక్షన్స్ ముందు చెప్పినాం కదా, దాన్ని నిజం చేయకపోతే ఇజ్జత పోతుంది. ఎలక్ట్రిసిటీ పోయింది, కాళేశ్వరం పోయింది, కనీసం విధానం గట్టిగా పట్టాలి. రేవంత్ రెడ్డి నేను మాట్లాడిన మాటలు విన్న తర్వాత చాలా మందికి ఇవే అనుమానాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడాలి? రేవంత్ రెడ్డి ఎవరు మాట్లాడాలి? సిట్టు ఉంది, సజ్జనార్ ఉంది, ఆయన మాట్లాడతాడు. మీరు ఆల్రెడీ సజ్జనార్ మెంటింగ్ చేస్తున్నారు కదా, సజ్జనార్కి చెప్తారు ఏం చేయాలో. సజ్జనార్ అదే పని చేస్తున్నాడు కదా. ఇక మధ్యలో మళ్ళీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? దీన్ని బట్టే అర్థమైంది మీరే చేస్తున్నారు. దీనిలో ఏముందో ఏమి లేదో తర్వాత తెలుస్తుంది, కానీ మీరే అయిపోయింది అని జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అంతకుముందు చేసిన ఆరోపణలు నిజమని జనాలు నమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనాలకి ఏమో అర్థమైంది ఏమైనా ఉందా దీనిలో, ఉంటే ఈ సాక్షిగా ఎందుకు పిలుస్తారు, డైరెక్ట్ అక్యూజ్గానే పిలుస్తారు కదా, డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారు కదా, ఇదంతా ఈ తమాషా ఎందుకు అని. ఎనీవే రేవంత్ రెడ్డి మాటలను బట్టి మాత్రం క్లియర్గా అర్థమైంది ఇదంతా రేవంత్ రెడ్డి ఆయన మీద కక్ష. ఆయన ఏదో అరెస్ట్ చేసిరని, వాళ్ళ బిడ్డ పెళ్లి రేపనంగా నేను మొన్న కూడా చెప్పిన, ఆయన మీద ఆయననే సిట్ చేయించుకొని, ఆయన మీద ఆయననే సిబిఐ విచారణ చేయించుకొని, ఆడికి పోయి డూప్లికేట్ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి కాదని చెప్పేసి ఒక రిపోర్ట్ తీపించుకోవచ్చు కదా. అంత నీ చేతిలో ఉంది కదా పవర్. మీ తప్పు చేయలేదన్నప్పుడు అది చేయించుకోవచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.